హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి. ఈ వీడియోలో ఏమంటే పచ్చి మామిడికాయ మరియు లెమన్తో ఫుల్ ఐస్ ప్రిపేర్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ ఫుల్ ఐస్ ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దానికి పొట్టంతా పీల్ చేసేసేయండి. తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏమంటే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ ముక్కలన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసేయండి. తర్వాత ఇందులోకి షుగర్ ఒక 3 స్పూన్స్ వేసేసుకోండి. మీరు తీపి తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత కొంచెము పుదీనా కూడా వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక ఫిల్టర్ తీసేసుకొని ఈ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేయండి. తర్వాత ఈ జ్యూస్లోకి కొంచెము పచ్చి మామిడికాయ తురుము వేసుకుంటే మనము ఐస్ తినేటప్పుడు అది పంటి కింద తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదండి. నేనైతే కలర్ఫుల్గా ఉంటుంది కదండి, పిల్లలు ఇష్టంగా తింటారనేసి గ్రీన్ కలర్ వేసాను. తర్వాత ఇలా 2 గ్లాసెస్ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ జ్యూస్ అంతా ఇందులో వేసేయండి. 2 గ్లాసుల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దానికి రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేస్తానండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో హోల్ పెట్టేసి ఇలాంటి 4 స్పూన్స్ ఉంటే పెట్టి వీటిని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడేమంటే లెమన్ ఫుల్ ఐస్ ప్రిపేర్ చేద్దామండి. ఒక లెమన్ తీసేసుకున్నానండి. ఒక బౌల్లోకి ఈ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. తర్వాత 2 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకో స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూను హనీ కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేయండి, స్వీటు బాగా తెలుస్తుందండి. తర్వాత సబ్జా గింజలు 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత గ్లాసులు 2 తీసేసుకొని ఫస్ట్లో వాటిలోకి సబ్జా గింజలు 1 స్పూన్ వేస్తున్నానండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన జ్యూస్ కూడా అందులో వేసేసుకోండి. తర్వాత దీనిని సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్స్ అయినా వేసేసి వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే లెమన్ ఫుల్ ఐస్ ప్రిపేర్ అయిపోతుందండి. మనం బయట కొనే ఐస్ కన్నా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి. చూడండి, ఫుల్ ఐస్ రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉందండి. ఫుల్ ఐస్ బయట పెట్టి వీడియో షూట్ చేసే లోపల కొంచెం కరిగిపోయిందండి. మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.